విచిత్రంగా శివలింగం ఉంది. హాయ్ బ్రోస్, నేను మీ నందు బ్రో. ఈరోజు మందలేందంటే మా ఊరికి వచ్చి యూట్యూబ్ అందరినీ తీసుకొని సిద్ధేశ్వరం అయితే వెళ్తున్నాం. పోయేదారిలో కొంచెం ఆకలేసిందని కుర్రపల్లి లాగి కూల్ డ్రింక్స్ స్నాక్స్ తినేసి మళ్ళీ అయితే బయలుదేరినాం. మా ఊరికి సిద్ధేశ్వరంకి నాకు తెలిసి ఒక 50 కిలోమీటర్లు ఉంటది. మేము రావడం ఫస్ట్ టైం అయితే కాదు, ఇంత ముందు ఎన్నో సార్లు అయితే వచ్చిండం. కాకపోతే నేను రాక 2 సంవత్సరాలు అయితే పోయిన సంవత్సరం శివరాత్రికి మా ప్రవీణ్ అన్న వాళ్ళందరూ అయితే వచ్చిండ్రు. కాకపోతే నేను హాస్టల్లో ఉండి రాలేకపోయినా మళ్ళీ 2 సంవత్సరాల తర్వాత యూట్యూబ్ లతో కలిసి అయితే పోయినా. మేము వెళ్ళేసరికి గుడి అయితే క్లోజ్ చేస్తున్నారు. గుడి పక్కనే అన్నదాన ఆశ్రమంలోకి వెళ్ళి భోజనం పెట్టించుకొని అందరం చుట్టూ ఒక దిక్క కూర్చొని ప్రశాంతంగా భోజనం తినేసి మనం భోజనం తిన్న ప్లేట్ మనమే శుభ్రంగా కడిగేసి ఎక్కడి నుంచి ప్లేట్ తీసి అక్కడే పెట్టేసినాం. ఈ గుడి దగ్గర ఎప్పుడు నిత్య అన్నదానం జరుగుతూ ఉంటది. గుడి ముందుకు వచ్చి తిరుగుతా ఉంటే నాకైతే ఈ చెట్టు అయితే కనిపించింది. ఆ చెట్టుకైతే ఒక్క పువ్వే కాసింది. ఆ పువ్వును కోసి చూస్తే లోపల చిన్న శివలింగం అయితే ఉంది. నేను మాత్రం ఈ పువ్వును చూడడం ఇదే మొదటిసారి. మాతో పాటు వచ్చిన మా బాబాయ్ని అడిగితే చెట్టు పేరు అయితే చెప్పింది, కానీ నేనైతే మర్చిపోయినా. చెట్టు పేరు కానీ మీకు తెలుసుంటే కామెంట్ చేయండి. లోపల శివుని దర్శించుకొని ఇంటికైతే బయలుదేరే. మరి నెక్స్ట్ వీడియోలో కలుద్దాం.